నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మస్తున్నా. చలో ఇలా మన అదర్ న్యూస్ లా మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు గట్లనే నిన్నటి అయితార ముచ్చట్లు అన్ని పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడుండ్రి. ట్రిబుల్ ఆర్ సినిమాల నాటు నాటు పాటకు ఆస్కార్, చూసిన దునియా అంటున్నది సూపర్ సూపర్. బఠానీలు బుక్కినట్టు బుక్కుతున్నాడు గి అన్న బీరు సీసాన్ని. గిదేం నమ్ములు నాయనా అని అంటున్నారు చూసిన పబ్లిక్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నాడు సమస్యలు. మస్తుగా మెచ్చుకుంటున్నారు గా లీడర్ను ముచ్చటిన్న నెటిజన్లు. హోలీ పండుగ దగ్గర వింత ఆచారం, జయంతి చంద్రంగానే ఉన్నది అని అంటున్నారు చూసిన జనం. అర్హత లేకుండానే ఓట్లేయనికి పోతున్నారంట ప్రజలు. గట్లా తప్పుతో పట్టించుడు మంచిదేనా ఓ అధికారులు? పట్నంలో మస్తు దంచి కొడుతున్నాయి ఎండలు. జర భద్రంగా ఉండురి ఓ ముచ్చటిన జనాలు. చలో ఇలా మన అదర్ న్యూస్ ల వార్తలు షురూ చేసే ముందు ఇలా ఆ లీడర్ అట్లా అన్నాడు, ఈ లీడర్ ఇట్లా అన్నాడు. ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలల్లా గిట్లయింది గట్లయింది, అసలు ఎందుకయింది దేనికైంది ఇవన్నీ ఆలోచన చేస్తుంటాం కదా. కానీ ఇలా అవన్నీ కాకుండా మంచి వార్త ఒకటి పట్టుకొచ్చిన. నాకు తెలిసి ఇక వార్త మీకు కూడా కాదు కాదు అయినా మీకేంది దునియా మొత్తం ఎరికైనా ముచ్చట్నే. ఇక ముచ్చట లాగిన కాడికి చాలు గాని ముందుగా ఇక మంచి వార్త ఏందో చూడుండ్రి. వారేవా చాలా రోజుల తర్వాత మన తెలుగు సినీ పరిశ్రమ ఒక పెద్ద చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ సినిమాల నాటు నాటు పాటకు వచ్చిన పెద్ద అవార్డు ఆస్కారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డుతోని దునియా మొత్తంలో తెలుగు సినిమా సత్తా ఏందో చూపించిర్రు. మన జక్కన్న సారు గట్లనే కీరవాణి సారు, పాట రాసిన చంద్రబోసు సారు, పాటకు పానం పోసి మంచి మంచి స్టెప్పులు వేసిన మన హీరోలు రామ్ చరణ్ సారు, గట్లనే జూనియర్ ఎన్టీఆర్ సారు. ఇక గింత పెద్ద అవార్డు ఇచ్చినందుకు మనకే ఇంత సంబరం ఉన్నదంటే ఇక మరి వాళ్ళ సంబరం ఏ తిరుగున్నదో చూడురి. You directed an Oscar-winning film. Yeah, it feels completely surreal. To be very frank, we were almost expecting to win the award. If you ask me which is more valuable, the moment we won it or the moment the song was performed on stage, it is very difficult for me to choose. It is so nice to see the whole audience clapping throughout the song, giving a standing ovation for the performers. That really put me on the top of the world, and award put him on the top of the world. ఇక వీళ్ళు పడ్డ కష్టంకు గట్ల వచ్చిన ఫలితంకు మన తెలుగు సినిమాలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు గట్లనే హీరోయిన్లు ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా సంబరం చెప్పలేని తీరుగున్నది. తెలుగు జాతి భారతదేశం కాకుండా ప్రపంచం అంతా తెలుగు సినిమా వంక చూసేటట్టు చేసిన ట్రిబుల్ ఆర్ టీం నిజమైన బాహుబలులు. నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ పాపులర్ చేయడమే కాకుండా ఆస్కర్ని ఇండియాకి తెచ్చినటువంటి కీరవాణి గారికి, రాజమౌళి గారికి రాయల్ సెల్యూట్. భారతదేశ సినీ చరిత్ర ఒక గర్వకారణం. 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నో విజయాలు అందుకున్నాం. కానీ ఇవాళ పాన్ ఇండియా నుంచి భారతదేశ సినీ పరిశ్రమని పాన్ వరల్డ్కి తీసుకున్నటువంటి ఈ టీంకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇండియాకి కోహినూర్ తెచ్చుకున్నంత గర్వంగా ఉంది ఇవాళ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ రావడం. మరొక్కసారి యూనిట్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మీ నరేష్. ఈరోజు మనకి ట్రిబుల్ ఆర్కి నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారి కోరిక కూడా ఇది.
రాజమౌళి గారికి తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆయనకి ఆస్కార్ అవార్డు ఎన్నోసార్లు అని అనడం జరిగింది. రావాలని కోరిక ఆయనకి ఎక్కువ ఉండేది. అదే కోరికని రాజమౌళి గారు తీర్చారు. ఇంకా ఎంత ఆనందం అంటే ఈరోజు టీవీలో చూస్తూ కళ్ళంటి నీళ్ళు వచ్చేసాయి. అంత జీవితంలో మన భారతీయులందరూ గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి, లిరిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారికి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రొడ్యూసర్ దేవి దానయ్య గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నాకు ఎంత ఆనందంగా ఉంటాయి. దసరా, దీపావళి ఇవన్నీ ఎలా సంబరాలు చేసుకుంటారు, ఈ రోజున మనం అలాగే సంబరాలు చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఈరోజు మనం దసరా, దీపావళిలాగే సంబరాలు చేసుకుందాం. ఎందుకంటే ఇంత ఆనందం భారతీయులందరికీ ఇచ్చారు. ఆస్కార్ రావటం అంటే మాటలు కాదు. ఎప్పుడో సత్యజిత్ రే గారికి ఫస్ట్ వచ్చింది, తర్వాత ఏమో ఏఆర్ రెహమాన్ గారు. యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులందరూ గర్వించదగ్గ రోజు ఈరోజు. RRR RRR సాంగ్, నాటుకొట్టు సాంగ్కి ఆస్కార్ అవార్డు పొందిన సందర్భంగా ఆ టీంకి, ముఖ్యంగా రాజమౌళి గారికి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలాగే దీనికి మూలకారకులైన కీరవాణి గారు, చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ తరఫున కూడా చాలా నిజంగా వీళ్ళందరినీ ఎంతో ఎత్తున పెట్టుకుని గౌరవించాలి. అందరూ వాళ్ళ స్ఫూర్తితో మరింత గొప్ప సినిమాలు తీయాలని, మరిన్ని ఆస్కార్ అవార్డులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి RRR టీంకి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా మా తోటి నిర్మాత దానయ్య గారికి అభినందనలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే రోజు. ఎందుకంటే RRR బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటం చాలా ఆనందదాయకం. డైరెక్టర్ రాజమౌళి గారు RRR తీయటానికి ఎంతో శ్రమించి మనసు పెట్టి సూపర్ హిట్ చేయటానికి పడిన కష్టం అందరికీ తెలుసు. అలాగే ఆ సినిమా ఆ రేంజ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో పనిచేసిన టీం అందరితోటి ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడ్డారో కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రాహుల్ సిప్పిల్గంజి, కాలభైరవ, ప్రేమ రక్షిత్, వీళ్ళందరూ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావటంలో అందరికీ షేర్ ఉంది. వీళ్ళందరికీ కూడా మా తరపున, మా తెలుగు దర్శకుల సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళందరికి కూడా తగిన సత్కారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తేజ్ గారు కానీ, ఆ ఎన్టీఆర్ గారు కానీ అమోఘంగా నర్తించారు. వారికి కానీ, నృత్య దర్శకుడికి కానీ, పాడిన పాటలు ఆ కాలభైరవ్ గారు కానీ, సిఫ్రిగంజ్ గారికి కానీ, వాళ్ళందరికీ సెల్యూట్. సో ఈ దశలో నిజంగా చెప్పాలంటే మిత్రమా, ప్రప్రథముగా తెలుగు చలచిత్ర పరిశ్రమ ఖ్యాతిని, జెండాని శంకరాభరణం ద్వారా ఎగిరేసింది కేవీఎస్ గారు. అయితే ఇవాళ ప్రపంచపరంగా తెలుగు చలచిత్ర పరిశ్రమ గ్రేట్నెస్ అనండి, కమర్షియల్ పునాంజానండి, ఈ యొక్క ఉనికినానండి చాటి చెప్పినవాడు మహనీయుడు రాజమౌళి గారు. సెల్యూట్, సెల్యూట్ హిమ్. అండ్ నిర్మాత దానయ్య గారికి సెల్యూట్. సార్, ప్రపంచ వేదిక
అబ్బా 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 ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చూడనీకి 2 కళ్ళు సరిపోతలేవు అనుకో రాదురి. మన దేశ ప్రధానమంత్రి మోడీ సారు గట్లనే ఇటు మన రాష్ట్ర సీఎం కేసీఆర్ సారు మస్తు మెచ్చుకున్నారు. మొత్తానికి ఇయాల్టి రోజు మన తెలుగు సినిమా ఒక పెద్ద చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. ఇక మాకు తెలిసి ఇయాలటి సంది ఈ ముచ్చట చూసిన ప్రతి ఒక్కరు మంచిగా కష్టపడి అవార్డు తీసుకున్నోళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇక మన దేశానికి ఇంకా ఎన్ని ఆస్కార్లు తీసుకొస్తారో చూడాలి అని అంటున్నారు వార్త చూసిన నెటిజన్లు. ఈ వార్త నిన్ననే చెప్దాం అనుకున్నా, మళ్ళేదో ముచ్చట్ల పడి యాది మర్చిన. వింత మనుషులు విచిత్రమైన చేష్టలు ఎందుకు చేస్తారో, అసలు ఎట్లా చేస్తారో, దేనికోసం చేస్తారో, మరి అసలు ఈ ఆలోచనలు ఎట్లొస్తాయో, వచ్చినాక ఆలోచనలు ముందటికి ఎట్లా తీసుకుపోతారో ఏందో ఏమో. అంటే అనొద్దు గాని అన్న అసలు గవిటిని పుట్నాలనుకున్నావా లేకుంటే బఠానీలు అనుకున్నావే? అసలు ఏమనుకున్నావు? ఏంది గట్లా చూస్తున్నారు? ముచ్చట ఏం సమజ్ అయితే లేదా? అయితే ముందుగా అన్న వీడియో చూడురి. ఆగా ఇక్కడ చూడుర్రి, ఆగో బఠానీలు బుక్కుడేంది, పుట్నాలు బుక్కుడేంది, ఏం కథ ఏందని పరిచయం కాకుర్రి. ఇక ముందు ఇలా అన్న వీడియో చూద్దాము. ఆగో గీదెం కథరు వరిని అక్క బీర్ సీసా వాళ్ళ కొట్టి బీర్ సీసా చక్కగా నోటకు పెట్టి దౌడ కిందేసి వరిని అక్క గా పుట్నాలో బఠానీలో దంచినట్టు ఒకటే చిన్నగా నవ్వుతాడుగా. ఆగో కర్రకర్రం అని ఎంత ఉదయం సప్పుడొస్తాను చూడు. వరిని అక్క గీదెక్కడ కథరో ఏందని పరిచయం కాకుర్రి. ఆగో గామొచ్చటేందో కూడా అన్న చెప్తాడు, అన్న మాటలు ఏనుండ్రి. ఎందుకోసం అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి సందే నాకు అలవాటు ఇది తినుడు. 2 పూటలు అన్నం తింటా, ఒక పూట నాకు ఇంత ఆ కాంచులు ఏంది నడది. ఎందుకోసం అంటే ఎవరికి చెప్పుకోను, నా తల్లికి కానీ నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ చెప్తే బాధపడతారు, లేకుంటే ఊళ్ళకు చెప్పినా కానీ అది బాగుండదు అన్నట్లు ఎవరికి చెప్పలేను. ఎందుకోసం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంత కాంచు లోపడి పోయినా కానీ వాడు చస్తాడు. అందుకోసమే ఈ ఊళ్ళకు చెప్పింది ఇది కాదు, అది నాకు చిన్నప్పటి సంది అలవాటు అయింది, నేనే చేసుకున్న పడుతుంది. అందుకోసమే రేపు ఏదో జనవంద 15 ఆగస్టు వస్తుంది. ఆగో గదన్నట్టు అసలు వచ్చారా. ఇక మనం 3 పూటల తిండి ఎట్లా తింటాం, ఇక అన్ననట 2 పూటల అన్నం తింటే ఇంకొక పూటకి బీర్ సీసాలే తింటాడట. అగో గిదేంద్రో ఏం కథ అని పర్సన్ కాకుర్రి. గీ అన్నకు గీ అలవాటు చిన్నప్పటి సందే ఉన్నట. ఇక ఈ ముచ్చట వాళ్ళ అవ్వయ్యలకు కూడా తెలియదట. ఇక చెప్తే మళ్ళీ ఆయనతో ఏమంటారని భయంతో గిట్లా చేస్తున్నాడట. కానీ చాలా విచిత్రమైన ముచ్చట కదా నువ్వు. ఇక ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతుంది. గట్లనే చూసిన పబ్లిక్ కూడా చాలా విచిత్రంగానే చూస్తాను ఎవరిని అక్క గిది ఎక్కడ కత్తరో అని. ఇప్పుడు మన అదృష్టంలో రాజకీయ ముచ్చట్లు చెప్పుకోవాల్సిన షాన్ ఉన్నాయి కానీ బ్రేక్ తర్వాత తీసుకుందాం. కానీ బ్రేక్ ముందు ఓ ముచ్చట చెప్తా. గదేందంటే వార్త చూసినాక నాకైతే మస్తు అనిపించింది. హే, రాజకీయ నాయకుడు అంటే గిట్లుండాలి అని అంటున్నారు సోషల్ మీడియా వార్త చూసిన పబ్లిక్. అయినా రాజకీయంలో ఉన్న లీడర్లకు వాళ్ళ లొల్లీలకు సక టైం సరిపోదు. కానీ ఈ సారు ఎన్ని లొల్లీలు ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాడు. చలో ఇక ముచ్చట సమజ్ అయినట్టున్నది కదా, ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూద్దాం పారి. సోషల్ మీడియాలో ఎవరు అందుబాటులో ఉంటారు, ఏం చేస్తారు, గా సారు ఎవరు ఏందని ఎక్కువసేపు పరిచయం కాకుర్రి. అవో ఈ సారును ట్విట్టర్ టిల్ అంటారు. ఏమరగా వాళ్ళు ఎవరో కాదు, మన మంత్రి కేటీఆర్ సారు. ఇక మొన్నటిదాకా ట్విట్టర్ అయ్యా అవో మునుపు ఒక పొలగాడు సోషల్ మీడియా ట్విట్టర్ గుడ్డులు అయ్యో ఇట్లా డబల్ డెక్కర్ బస్సులు కావాలి, ఇక వెనకట నడిచినట్టుకి పట్నంలోకి బస్సు నడవాలనగానే సారు ఎమ్మటే 2 బస్సులు వేయించుండు. ఇక గట్టనే మళ్ళొకసారి ఇక మొన్న 3 రోజుల కిందట ఒక పొల్లుండి
ఇట్లా సికింద్రాబాద్ 10 గంటల తర్వాత మాకు జర బయటికి పోవాలంటే భయం అవుతుంది. మాకు జర ఏమన్నా సవలతులు కలిపిరనగానే కథ ఏమంటే సార్ ఇట్లా ట్విట్టర్ పీట్లకు ఇట్లా జర ఈ పోస్ట్ చూసిండో లేదో ఏమంటే అక్కకు స్పందించడు. కానీ ఇప్పుడు మన తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ సార్తో మాట్లాడి అది ఉపాయం ఏందో చూడురా అని కూడా చెప్పాడు. కానీ చూసిన ఆరులా ఇగో ఇప్పుడున్న రాజకీయ లొల్లిలా లీడర్లు వాళ్ళు వీళ్ళు తిట్టుకునుడు కొట్టుకునుడు గట్టే పంచాయతీల మధ్యలో తిరుగుతుంటే సార్కు గిన్నిగానం లొల్లిలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చూసుడు వాళ్ళకు తగ్గట్టు సమస్యలను తక్కువ చేసుడు. కానీ ఇట్లాంటి నాయకుడు కూడా జర పబ్లిక్ ఉండడు మంచిదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. గట్లనే జర ఇప్పుడు ఈ ముచ్చటలా జర మహిళలు కూడా సంబరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. అవులా మొన్న మీకు ముచ్చట అడుగుదాం అనుకున్నా. హోలీ పండుగ ఎట్లా చేసుకుంటారు? మంచిగానే చేసుకున్నారులే. ఆయన దొంగలు వాడి ఇంట్లో 6 నెలల కుక్కలు మొరిగినట్టు మొన్న అయిపోయిన హోలీ పండుగ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అని ఆలోచిస్తున్నారులే. చలో గీ ముచ్చటంతా పక్కకు పెట్టుర్రి. ఇప్పుడు హోలీ పండుగ ఎట్లా ఆడుకుంటారు? అయ్యో గది కూడా తెలియదా అని ఆలోచిస్తున్నారులే. ఇక సోచాయించిన కాడికి చాలు కానీ ముందుగాలైతే గీ హోలీ పండుగ చూడుర్రి. ఐటెంకి అసలు ముచ్చట చెప్తా గానీ ఆగా దొంగరవాడి ఇంట్లో 6 నెలల కుక్కలు మరిగినట్టు గా మొన్న జరిగిన హోలీ పండుగ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఏం కథ అని పర్సన్ కాకుర్రి. ఆగో ఇక్కడ చూడుర్రి. ఆగో గీడేంది మగ పొరలంతా ఆడేసం వేసిళ్ళు. ఏం కథ అని పర్సన్ కాకుర్రి. ఇక ఇక్కడ అసలు వచ్చేట ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకూలు అనే ఊళ్ళే ఇక హోలీ పండుగ వచ్చిందంటే కథ అక్కడ ఉన్న మగ పొరగాళ్ళందరూ చీర కట్టుకొని ఇక ఇట్లా ముస్తాబావుడు మరి ఇక వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆచారం అన్నట్టు ఇక కోరుకున్న కోరికలు తీస్తే మగ పొరగాలంతా ఆడోళ్ళ లెక్క మాదిరి ముస్తాబై ఇక పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో అందరితో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారట. ఇక ఈ వింత ఆచారం కర్నూలు జిల్లా ఆదోని మండలం దగ్గర అన్నట్టు. ఇక ఈ ముచ్చట చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గట్లనే మండలాలు జిల్లాల పోటీ కూడా చాలా మంది వచ్చి చూసిపోతున్నారట. ఈయన జర గమ్మత ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మళ్ళీ చీర కట్టకపోతే మాత్రం ఇక్కడ అరిష్టం జరుగుతాయని కూడా చెప్తున్నారట. చూసినారులా ఎంత గమ్మత్ ఆచారం. ఇక మన దగ్గర హోలీ పండుగ అంటే తెల్లారులే ఇక రంగులు పోసుకున్నాడు నీళ్ళు పోసుకున్నాడే కానీ ఇవో గిసటి గమ్మత్ ఆచారం మనం ఏడ చూసినట్టు లేదు కదా. కానీ ఈ ముచ్చట చూసినాక పబ్లిక్ గట్లనే సోషల్ మీడియా నెటిజన్లు చాలా ఖుషి అవుతున్నారు. గట్లనే ఇంకా కొంతమంది అయితే ఇది ఎక్కడ ఆచారం రా అని మస్తు పరిచయం అవుతున్నారు. ఇక ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ ఇటు లీడర్లకు గట్లనే అటు అధికారులకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అరే మీరేమైనా చేసుకోండి సార్లు, నడుమ పబ్లిక్ ని ఎందుకు గుంజుతున్నారు, మమ్మల్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నారు, అడగటోళ్ళు ఎవరు లేకనా ఏంది? అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే ఇట్లా పబ్లిక్ తో నీ పరుగు పోయే పనులు చెప్పించుకున్నాడు న్యాయమేనా? హే గిట్లా కాదు కానీ జర అందరు ఒక పారికి వీడియో చూడురి. ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్ది ఇటు లీడర్లకు గట్లనే అటు అధికారులకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అరే మీరేమన్నా చేసుకోర్రి సార్లు, నడుమ పబ్లిక్ ని ఎందుకు గుంజుతున్నారు, మమ్మల్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నారు, అడిగేటోళ్ళు ఎవరు లేకనా ఏంది? అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే ఇట్లా పబ్లిక్ తోని పరుగు పోయే పనులు చెప్పించుకున్నాడు న్యాయమేనా? ఇదంతా కాదు కానీ ఇక్కడ అక్కేమో చెప్తున్నది. ముచ్చటేందో అరుచుకుందాం ఆగుండ్రి. ఓ అక్క నువ్వు చెప్పిగా. అమ్మా ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారు? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? ఏ డిగ్రీ చేశారమ్మా? 10th ఏడమ్మా స్లిప్ చూపించు. ఏం చదివినమ్మా నువ్వు? పేరు చూపించు. ఏ డిగ్రీ చదివినమ్మా? చెప్తా ఉంది కదా డిగ్రీ లేదమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావమ్మా? డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నావు? ఒకసారి ఇట్లా పైకి చూపించమ్మా. తెచ్చిందా విజులా?
ఆగో ఇన్నారు లగ్గి అక్క మాటలు. అసలు ఈ ఎలక్షన్స్ అనగానే మస్తుగా పంచాయతీలు అవుతుంటాయి. ఇక రాజకీయ లీడర్ల నడమంటే ఏమో గానీ ఇక్కడ ముచ్చట జరిగితే ఇచ్చంతరంగానే ఉన్నది. అవు మళ్ళా ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది ఈ ఎలక్షన్స్ టైంలో. కానీ ఇక్కడ మరి అధికారులు ఎవరో తెలియదు కానీ ఏం తెలియని అక్కకు ఓటర్ కార్డు ఏమని చెప్పిండ్రు. ఇక ఒక్క ముక్కలు చెప్పాలంటే డిగ్రీ అంటే ఏందో కూడా తెలియని నిరక్షరాస్యులకు గ్రాడ్యుయేట్ వచ్చిందని అన్నట్టు. అగో గట్ల వాళ్ళు ఓటు ఎన్నిక వచ్చి గిట్ల అడ్డంగా దొరికిపోయిర్రు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటా కనీసం వెరిఫికేషన్ కూడా చేయకుండా ఇసొంటోళ్ళకు ఓటు ఇచ్చిన అధికారులకు దండాలు పెట్టాలి అని అంటున్నారు ముచ్చటిన జనాలు. అరే మంచి చెడు చెప్పాల్సిన మీరే గిట్ల పబ్లిక్ తోని పరువు పోయే పనులు చెప్పించుకున్నాడు న్యాయమేనా? జర చూసుకోండి రావు అధికారులు. ఏందో ఏమోరా నాయన, రోజు రోజుకు గీ పెరుగుతున్న ఎండలను చూస్తుంటే పానమంతా గాయ గాయ అవుతుంది. అబ్బా 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 ఏం ఎండలరా నాయన. జర పదైనాక బయటకు పోదామంటే పానమంతా జల్లు అంటుంది. ఒంటి నుండి చెమటలు గారుతున్నాయి. హోర్ని అవ్వ అసలే ఎండాకాలం 3 మాసాలైతే మొదటి కాలం షురు కాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఓ పబ్లిక్ జర ముచ్చట సమజ్ అవుతున్నదా? బయటకు పోయేటప్పుడు ఓ చెత్తిరి గట్లనే ఇన్ని నీళ్ల బాటిల్ పట్టుకొని బయటకు కొనరి. అసలే రోజులు మంచిగా లేవు. ఆయనతో ఎండ దెబ్బకు ఏమన్నా కాగల్లా? అబ్బర దెబ్బ ఏమెండలరా నాయన. ఓర్రి అక్క దంచు కొడుతుంది పోర్రి. ఇక పొద్దుగాల జర్ర 10 అయిందంటే కథం. ఇక బయటికి వెళ్ళాలంటే పానం దల్లు అంటుంది. ఒంటి నిండా మొత్తం చెవిటలు గారి పాడైతేనే. ఒర్రి అవ్వ ఎండాకాలం ఇంకా 3 మాసాలు అయితే మొదటి కాలం సురు కాకముందుకే గింత ఎండ దంచి కొడుతున్నదంటే ఇక అసలు కాలం సురు అయినాక ఇక మరి ఏ తీరో కొడుతుంది అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇప్పుడు ఎండలు గీ తీరు ఉన్నాయి కాబట్టి పెద్ద సార్లు ఏం చెప్తున్నారంటే ఇక బయటికి పోయేటోళ్ళు ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఇక ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇంత నీళ్ళ బాటిలు గట్లనే జర ఎండకు పోతే జర ఇంత చేతులు పట్టుకున్నాడు. లేకపోతే ఇక ఆడాడ ఆగిన కాడాలో ఏమన్నా సోడానో లేకపోతే పండ్ల రసాలు గుంజులో చేయాలి. ఇక గప్పుడే జర పానం సెలవు అవుతుంది అని అంటున్నారు ముచ్చటిన పెద్ద పబ్లిక్. ఇక గట్లనే జర గటు బయట దిక్కు పోయేటోళ్ళు లేకపోతే దూరంకి వెళ్ళి పోయేటోళ్ళు అయితే ఉంటాయి. జర పొద్దుగాల చీకటి తోట లేకపోతే మాపడినంత చీకటి పట్టంకలో పోర్రి. లేకపోతే ఆయనతో మధ్యాహ్నం బయలుదేరి లాంటివి మనం మీకు సుక్కలే కనబడితే పోయేటానికి అని అంటున్నారు. ఇక జర ఫిబ్రవరి నెల అంటే ఇక జర అంతో ఇంతో చలి ఉంటుంది కాబట్టి ఇక ఏం కాదు. మార్చి నెలలో అటో ఇటో ఎండ సురు అవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ మార్చి నెలలో ఎండ పొట్టు దంచి కొడుతున్నది. అంటే మార్చి నెలలో గిట్లున్నదంటే మరి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండ ఏ తిరిగి దంచి కొడుతుందని మస్తు పర్సన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ పబ్లిక్ జర ఎందుకైనా మంచిది మీ భద్రంలో మీరు ఉండరు. అసలే ఇవాళ రేపు కాలం మంచి లేవు. ఈ యొక్క ఈ కాలాలను చూస్తే కలికాలమా చలికాలమా ఏం అర్థమై పాడతలేదు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇలా మన అదృష్ట న్యూస్ లో చిట్కు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. అమ్మా హెడేక్ గా ఉంది. బాబు ఐస్ బాగా స్ట్రెయిన్ అయ్యాయి, రెస్ట్ కావాలండి. ఒరే ఆ మొబైల్ పక్కన పెట్టు, మళ్ళీ హెడేక్ వస్తుంది. ఏం కాదమ్మా ఆల్రెడీ తగ్గిపోయింది. అగో చూసిరారులా అగో ఇవాళ రేపు చిన్న పోరగాలైతే ఇక పోరగాలకు ఫోన్ ఇచ్చినామంటే కథం. ఇక ఫోన్ పట్టుకున్నాడు కథం. ఇక సోయి లేదు, అన్నం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. ఆఖరికి నిద్రపోతే కూడా పాపం అనుకోరాదుర్రి. ఇక ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో గేములు పెట్టుకున్నాడు, ఆటలు ఆడు. అవో గట్ల ఆటలు ఆడుకుంటా పోరని పరిస్థితి చూసినారులా ఏడుకొచ్చిందో. ఆఖరికి కన్ను కూడా కనబడకుండా అయిపోయే పరిస్థితికి వచ్చింది. జర అవ్వయ్యలు పోరగాలు జర చూసుకోర్రి. ఇక ఇవాళ రేపు ఈ టెక్నాలజీ వాడి అనవసరంగా లేనిపోని రోగాలు పెట్టుకోకుర్రి. చేసేది ఏం లేదు. అమ్మా ఇంకా నేనేం చూడలేనా? చూసారా ఈ గ్యాడ్జెట్స్ మొబైల్ గేమ్స్ వల్ల జరిగే నష్టం? ఈ మహమ్మారి ఎంత వినాశనానికైనా దారితీస్తుంది. పిల్లల్ని వాటికి దూరంగా ఉంచండి, వారి కళ్ళని కాపాడండి. చలో ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదృశ్యం మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.